వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వారండి. డాక్టర్లని పక్కన పెడుతూ వాళ్ళ మాటలు అవాస్తవం. వాళ్ళు కేవలం కుట్రలో భాగంగానే వాళ్ళంతా చేస్తున్నారు. అదేవిధంగా ఆధునిక యుగంలో జబ్బులు వచ్చినా వాటిని తగ్గించవచ్చు అంటూ కూడా ట్రెండింగ్‌గా మారారు వీరమాచినేని. సో, ప్రెజెంట్ మనతో పాటు వీరమాచినేని గారు ఉన్నారు. సార్‌ని అడిగి అసలు డాక్టర్స్‌ని ఎందుకు టార్గెట్? అదేవిధంగా అలోపతిని అవాయిడ్ చేయాలంటూ మాట్లాడుతున్నారు. అలోపతికి సపోర్ట్ చేస్తూనే అలోపతిని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా వీరమాచినేని డైట్ వాడితేనే సక్రంగా మీరు బతుకుతారంటూ కూడా వీరమాచినేని గారు చెప్తా ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి. సార్, ఫస్ట్‌లో అసలు మీకు డాక్టర్స్‌ని ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా మీరు మాట్లాడే సగం మాటలన్నీ కూడా డాక్టర్స్ మీదే టార్గెట్. ఎందుకు కేవలం డాక్టర్స్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ అందరూ ఒకటేనా? మీ క్వెషన్‌లో ఒక రాంగ్ ఏంటంటే ఇంటర్ప్రిటేషను, ఈ ప్రపంచంలో డాక్టర్లందరిని నేను ఎప్పుడూ అనలా. నేను చాలా క్లియర్‌గా విడదీస్తా డే 1 నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రతి వీడియోలో కూడా ఇప్పుడు మీ దగ్గర కూడా అది ఎలాగ విడదీస్తా. సర్జరీలు ఈ ప్రపంచంలో అద్భుతమైనవి. అలాగే ప్రోటోకాల్‌లు, పుస్తకాలు, అలోపతిలో మందులు కాకుండా స్కాన్‌లు, ఇవన్నీ హ్యాట్స్ ఆఫ్. 1 నుంచి 1000 వరకు అద్భుతమైన రియల్ సైన్స్ అంటే అదే. కానీ చచ్చే వరకు మందులు ఇస్తారు కదా! ఇప్పుడు నీ షుగర్ వచ్చింది. వాళ్ళ నుంచి చచ్చిపోయేదాకా మందులు ఇచ్చేయి. ఈ వ్యవస్థ ఉంటుంది. ఈ మందులు ఇస్తే వేరే సైడ్ ఎఫెక్ట్ వచ్చి నీ కిడ్నీలు పోతాయి. నువ్వు పెయిన్ కిల్లర్ ఇచ్చావు, కిడ్నీ పోద్ది. షుగర్‌కి మందులు వాడావు, కిడ్నీ పోద్ది. స్టాటిన్‌లు వాడావు, 100 రకాల జబ్బుల పైన కొత్తయి ఆ మందు వాడటం వలన వస్తాయి. మరి వీళ్ళని వ్యతిరేకించద్దా? ఎందుకు వ్యతిరేకించకూడదు? ఈ ముఠ అలోపతి అద్భుతమైన సైన్స్ అయితే గురువింద గింజకంత ఎరుపు బాగుంటే ముడ్డి కింద నలుపులాగా జీవితాంతం జబ్బులకు మందులిచ్చి జబ్బును పెంచుతా వెళ్తా ఆ మందుల మూలన ఇతర ఆర్గాలను దెబ్బతీసి తిరిగి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి ఒక లిమిటెడ్ పైన కూర్చుని అమెరికాలకు వచ్చిన మందుల ముఠా మీద తప్ప. నేను క్లియర్గా డిస్క్లైమర్ ముందే చెప్తున్నాను. డాక్టర్లు నేను ఎప్పుడు అనలా. నాకు డాక్టర్ల కమ్యూనిటీలో ఉన్నంత సపోర్ట్ ఏ కమ్యూనిటీ లేదు. కేవలం ఈ లిమిటెడ్ ఉండే ఒక ముఠ, అది కూడా అమెరికాలో కూర్చున్నాడు. ఇక్కడ వీళ్ళని ఇవాళ ఎక్కడున్నారు డాక్టర్? ఎవరో వాళ్ళ పేరేమైనా బయటికి చెప్పగలరా? పేర్లు ఉండవు. మా మందుల కంపెనీల పేర్లు ఏంటి? మందుల కంపెనీ. ఫైజర్ కంపెనీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ముందుందా? కరోనా వచ్చింది, లంగ్ ఇన్ఫెక్షన్ చచ్చిపోయారు. కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎవరైనా ఎక్కువ మంది ఎలా పోయారు? కోట్ల మంది లంగ్ ఇన్ఫెక్షన్ పోయారు. లంగ్ ఇన్ఫెక్షన్ మందు కనుక్కున్నారా? కనుక్కున్నారు. వ్యాక్సిన్ కనుక్కున్నారేంటి? ముఠా అంటే దొంగల ముఠా అంటే ఎందుకు ఇప్పుడు చెప్తా. వ్యాక్సిన్లు ఎందుకు కనుక్కున్నారు? మందు కదా కరోనా కనుక్కోవాల్సింది. అర్థమైందా? యెస్. వీళ్ళ మందుల ముఠా దొంగల ముఠా నేను ఎందుకంటానంటే, విజయవాడలో 20 లక్షల మంది జనాభా ఉన్నారనుకో కరోనా టైం. కరోనా ఒక 5 లక్షల మందికి వచ్చిందనుకో. అందులో 1 లక్ష మందికి ఏదో సీరియస్ అయింది. ఒక 50,000 మంది హాస్పిటల్కి వెళ్ళారు. ఒక 2,000 మంది సావు బతుకులు చచ్చిపోవడానికి రెడీ అయ్యారు లంగ్ పొట్టేసి. ఇప్పుడు నువ్వు మందు కనిపెట్టావనుకో, లంగ్ని రికవర్ అవ్వడం మందు కనిపెట్టావనుకో, కరోనా ఏం పీకలేదు ఆ 2,000 మంది. కానీ వాళ్ళు కరోనాకు మందు కనిపెట్టకుండా వ్యాక్సిన్ కనిపెట్టారు. ఎందుకో తెలుసా? కరోనాకు మందు కనిపెడితే 2,000 మందికి మాత్రమే మందులు అమ్మగలరు. 2,000 మందికి. అదే అందులో ఒక 100 మంది 200 వేసేసేవనుకో మందు లేకుండా. ఆ భయానికి 20 లక్షల మంది జనాభాకి 3 డోసుల చొప్పున 60 లక్షల ఇంజక్షన్లు అమ్మగలం. ₹5 చేసేదాన్ని 2,000కి 3,000కి అమ్మగలం. మా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది కరెక్టు? 2,000 మందికి ఒక మందు అమ్మేసి తక్కువ లాభం సర్దుకోవాలా? 20 లక్షల మందికి 3 డోసులు చొప్పున 60 లక్షలు అమ్మి ఒక్కో దాని మీద 10,000 రెట్లు ప్రాఫిట్ వేసుకోవాలా? ఏది కలిసి వస్తుంది? వాళ్ళు కరోనాకు మందు కనిపెట్టారు. కరోనా తగ్గడానికి ఈ రోజుకి మందు ఉందా? మందు కనిపెట్టారు. న్యూస్ అన్నావా కనీసం? వ్యాక్సిన్లు కనిపెట్టడం ఏంటి? వ్యాక్సిన్లు జబ్బు రాకుండా చేయడానికి. అంటే ఆల్రెడీ వచ్చేసినట్టు చచ్చిపోయిన పర్లేదా? దానికి మందు కనిపెట్టాలి కదా? ఎందుకు కనిపెట్టలే? రేపు మళ్ళా వస్తుందేమో దానికోసం ఎందుకు కనిపెట్టలే? దేనికి మందు కనిపెట్టారు? షుగర్కి చచ్చే వరకు, బీపీకి నెల రోజులు వీఆర్ క్రెడిట్ చేస్తే ప్రపంచంలో ఎవరికైనా పోద్ది. మరి బీపీకి మందులు ఇచ్చేవాళ్ళ మీద నేను ఒక సోషల్ రిఫార్మర్ని, సోషల్ వర్కర్ని. నేను 83 సార్లు బ్లడ్ ఇచ్చాను. నా పేరు బ్లడ్ రామకృష్ణ. నేను ₹100 పెళ్లి చేసుకున్నాను. చాలా సర్వీస్ యాక్టివిటీలు చేశాను. ప్రపంచంలో అతిపెద్ద ఐ క్యాంప్ చేశాను. జర్నలిజం చేసిన వాళ్ళు కొంతమంది మాక్సిమం దీంట్లోకి వస్తారు. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు వస్తారు. బట్ బీకామ్ చేసిన తర్వాత చార్టర్డ్ అకౌంట్ చేసిన ఈ యొక్క వీఆర్‌కే ఆయన ఎందుకు వీరమాచినేని ఈ రకంగా వస్తారు? ఎందుకు డాక్టర్ సైన్స్ ఎందుకు ఎంచుకున్నారు అనేది ప్రశ్న. అయితే మీరు ఈ సభాముఖంగా ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారానా డాక్టర్స్‌కి అసలు మీరు ఏం సమాధానం చెప్తారు? డాక్టర్స్కి అనొద్దు. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు 90 మంది ఉంటారు. వీళ్ళెవరూ నన్ను వ్యతిరేకించి ఒక్క మాట మాట్లాడరు. నాతో సెల్ఫీలు కూడా దిగుతారు వేల మంది. కొంతమంది పని పాట లేక ప్రాక్టీస్ లేని గొట్టంగాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆళ్ళలో కూడా మిగతా వాళ్ళందరూ నేను అన్నాం. గౌరవంగా మాట్లాడి నేనేమన్నాం. లేకి మాటలు మాట్లాడటం. అలాగే కొంతమంది ఈటితో చెప్తా, ఈ ముసుగులో తిరుగుతా
ఈ డాక్టర్‌లో కొంతమంది మా వ్యాపారం పడిపోద్ది వీఆర్‌కే గారి మూలన ఈ డైట్ విస్తృతమయ్యి ప్రజల్లోకి వెళ్తే అని భయపడి ఈళ్ళేం చేస్తారంటే మా పక్కన ఉన్న వాళ్ళనే డబ్బులు ఇచ్చుకుంటారు. ఆళ్ళు కుక్కల్లాగా మురిగేటట్టు చేస్తారు. ఆ కుక్కలు మురిగినా ఏమవ్వదు. అంతకంటే పెద్ద పెద్దయి చేసినప్పుడు ఏమవ్వదు. కానీ వీళ్ళు నిరంతరం ట్రై చేస్తారు. ఆళ్ళ ఎజెండా అది. ఎందుకంటే ఆ డబ్బు కోసం. ఆ డబ్బు కోసం పెంట తినకుండా సిద్ధపడి కొన్ని కుక్కల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో టార్గెట్ దాడులు చేస్తా ఉంటారు. ఎందుకు మీకే వాళ్ళకంటే డబ్బెక్కువ వస్తుందనా? నాకెక్కడొచ్చింది? అదే సవాల్ చేశాక మొన్న బహిరంగ సవాల్ అని వీడియో అంటే చేశా. దాదాపు రోజుకు 300 మంది వరకు కూడా మిమ్మల్ని మీ వీఆర్‌కేస్ రావచ్చు. వస్తారు గదా! అంటే 300 మంది వస్తారా? 200, 100, 150 రకరకాలుగా వస్తారు. కొంత 100 వచ్చారు, 150 వచ్చారు, 200 వచ్చారు. 100 వస్తే దోపిడీనేనా? మరి అలాగే చెప్తున్నా. ఈ 300 మందిలో మీకు ఆంధ్రప్రభ ద్వారా మీకు బహిరంగ సవాల్ ఇస్తున్నాను. వీఆర్‌కే అనేవాడు 10 ఏళ్ల నుంచి చెబుతున్నాడు కదా ప్రజలకి. ఈరోజు నిన్న హెల్త్ సెంటర్‌లో చూడటం దాకా. వీఆర్‌కే కన్సల్టెన్సీ కింద ₹1 కట్టాం. వీఆర్‌కే ఒక సప్లిమెంట్ కొంటేనే నన్ను చూస్తా అన్నాడు అని చెప్పినాను ఒక్కడిని తీసుకొస్తే ఆడికి 2,00,00,000 ఇచ్చి నా జీవితంలో ఎవడికి కనిపించకుండా వెళ్ళిపోతాను. ఎవడాడు నాకు ఫీజు ఇచ్చింది? ఎందుకు మీ వీఆర్‌కే హెల్త్ కేర్‌కి తీసుకో వచ్చిన తర్వాత 2 గంటల వీడియో చూడండి. 2 గంటల వీడియో చూసిన తర్వాతే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. అంతే. కొంతమంది ఎందుకు? కొంతమంది నేను పంపించేస్తా. నీకు తెలీదు పంపించేస్తా. ఎందుకని? జాగ్రత్తగానండి. మంచి క్వెషన్ అడిగారు. ఇప్పుడు మీరు అలోపతి డాక్టర్ దగ్గరికెళ్లారు. చెప్పాక బుర్ర బీరువాలో పెట్టుకెళ్తే చాలండి. ఒక జబ్బు రాగానే ఆ జబ్బు ఏంటో మీకు తెలీదు. మీరు ఎందుకొచ్చింది సార్ నాకు ఈ జబ్బు అంటే ఆయనకి తెలీదు అంటాడు. నేనక్కడ కుదరదు. నేనొక సోషల్ రిఫార్మర్‌ని. నేనొక విజిల్ బ్లోయర్‌ని. నేను పబ్లిక్ మీటింగ్‌లో 8 గంటలు మాట్లాడా. ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు ఇండియాలో ఆయుర్వేదం అలాగే నాటు వైద్యం చాలా ప్రబలంగా ఉండేది. అనేక అద్భుతమైన మిరకల్స్ ఊరూరా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఏం చేస్తారంటే మన ఇండియన్స్‌లో ఉండే స్వార్థం కారణంగా శిష్యులకు నేర్పకుండా నా కొడుక్కి నేర్పుదాం అనుకోవటం, తర్వాత ఆడు పనికిమాలిన అవటంతో చాలా విద్యలు చచ్చిపోయినాయి ఎక్కడికక్కడ. మిగిలిన వాళ్ళందరూ అలోపతి బూట్ కాలు కిందేసి నలిపేసింది. సో ఇండియాలో ఆ విద్యలు లేవు. చైనాలో ట్రెడిషనల్ మెడిసిన్ ఎప్పటికున్నా ఇండియా మొత్తం చంపేసి అలోపతి బూట్ల కిందకి వెళ్ళిపోయాం. దీనికి వెళ్ళిపోయాం. నేను ఆ పొరపాటు చేయదలుచుకోలే. నాకే విజ్ఞానం అయితే వచ్చిందో వీఆర్‌కేకి ఆ విజ్ఞానం మొత్తాన్ని నేను 8 గంటల పాటు మీటింగుల్లో ప్రజలకు చెప్తా వెళ్ళిపోయా. నన్ను కలిసిన వాళ్ళలో ఇప్పటికి నా డైట్ చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళలో 1/1 వంతు కూడా నన్ను కలవల. అసలు నన్ను కలవల. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకో. నువ్వు రాజకీయ పార్టీ మీటింగ్ చాలా చూసుంటావు. నేను ఓ మీటింగ్ పెడితే 2016, 17లోనే 5,000 నుంచి 30,000 మంది అటెండ్ అయిన మీటింగ్‌లో 8 గంటలు మాట్లాడాను నేను. 8 గంటల పాటు రాత్రి 2 దాకా అన్ని వేల మంది కూర్చొని విన్నానంటే అది హరికథ? అదేమైనా సినిమా స్టోరీనా? ఇది ఏమన్నా ఇదే శ్రీరామరావు అన్నానా? వాక్చాతుర్యంతోనే ప్రభుత్వనాలు వాక్చాతుర్యం ఇదే అయితే సరే. వాక్చాతుర్యంతో వాక్చాతుర్యం ఉండబట్టి ప్రపంచం నాకు ఒక్కడికే ఉంటుందా? ఉన్న వాళ్ళలో మీరొకళ్ళు. ఇంకోటి పేరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా. డాక్టర్స్‌లో. డాక్టర్లే కాదు. వీఆర్‌కే వాళ్ళలో డాక్టర్ మీరొకళ్ళు. ఒక్కడే కాదు. డాక్టర్ ఒక్కడే కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సినిమా స్టార్ 8 గంటలు కూర్చోబెట్టి మాట్లాడి 25,000 మంది కూర్చోబెట్టించిన ఒక సినిమా స్టార్ పేరు చెప్పండి. ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పండి. ప్రపంచం మొత్తం మీద అడుగుతున్నా. ఒక డైటీషియనో, ఒక డాక్టర్ పేరు చెప్పండి. ఆధ్యాత్మికలో ఉన్నారు. నేను కాదను. క్రీస్తు సభలు గాని, లేదా ఇతర బాబాల సభలు ఉన్నాయి. అక్కడ ఉన్నారు. అదే ఏ కేటగిరీలో వాళ్ళు ఉంటారు. ఇదే మీ కేటగిరీ కేటగిరీలో నాది మీరు హెల్త్. ఉన్నారు. ఈ ప్రపంచంలో పరమ చెత్త రాడు టాపిక్ ఏమైనా ఉందంటే హెల్త్. హెల్త్ అనగానే తలకాయ పగులుద్ది. మరి మీరు ఒక దాంట్లోకే వచ్చారు చెత్త కదా! హెల్త్ టాపిక్‌ని నాకు సంబంధం లేని దాంట్లోకి వచ్చి ఒక బేకా మాత్రం నేనేమన్నా ఎక్కడైనా చెప్పానా? ఎంబీబీఎస్ చేశాను. నేను ప్రతిభావంతుడిని. చెప్పలేదు. బేకాం కొట్టంగానే అని చెప్తా. ఓ బేకామాడి చెబితే ప్రజలు ఎందుకు కూర్చున్నారు అంతసేపు? వందల మంది డాక్టర్లు నా మీటింగ్‌కి అటెండ్ అయ్యి చప్పట్లు కొట్టి అభినందించి అద్భుతమైన సైన్స్ ఎందుకు చెప్పారు? 2 ఇక్కడ బేకామాడి అంటే ఎంబీబీఎస్ ఏంటి? నువ్వు తగ్గించలేదు. నేను తగ్గించకూడదా? నువ్వు ఇందాక అడిగావే. నా తాతకు షుగర్ వచ్చిందనుకో. నా మామయ్యకి కిడ్నీ పోయింది. నీ షుగర్ మందులు వాడి పోయింది. రేపు నా ఫ్యామిలీ ఇంకోటికి వచ్చి నువ్వు కాపాడలేవుగా. అందుకని నేనేం చేయాలి? నువ్వు కాపాడలేవు కాబట్టి నీ వ్యవస్థను పోషించడం కోసం నాకు నేను చేసుకోకూడదా? నువ్వు మీ అమ్మ అన్నం పెట్టదు. నేను తిననీయకుండా ఉంటే అవ్వ పెట్టదు. అడుక్కు తినేదంటే నువ్వు పెట్టినప్పుడు అడుక్కున్నా తింటా కనీసం. నువ్వు పెట్టవు అడుక్కునే తినవా నువ్వు? నువ్వే పెట్టుంటే నేను రావాల్సిన పని ఏంటి? ఇప్పుడు నిజాన్ని నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే షుగర్ బేకామైన వీరమచ్చని తగ్గించాడు. వాళ్ళు ఎందుకు తగ్గించలే? ఎందుకు తగ్గించలే? ఎందుకు దీన్ని ఎంచుకోవాల్సిన అవసరం మరి వచ్చింది? ప్రజలు ఇప్పుడు కాపాడుకోవాలి చాక్లెట్ కదా. నన్ను నిన్ను ప్రపంచం ఇప్పుడు నేను 83 సార్లు బ్లడ్ ఇచ్చా. లక్షల మందికి ఇప్పించా. నా పేరే బ్లడ్ రామకృష్ణ. నేను చేసిన ఐ క్యాంపులు ప్రపంచ స్థాయిలో ఎవరూ చేయలే. ప్రపంచంలో టాప్ హెల్త్ క్యాంప్స్‌లో 10 ఉంటే అందులో 9 నాయే. ఇది కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు. ఊరూరా చేయించేవాడిని. చాలా సర్వీస్ యాక్టివిటీలు చేయించా. భయంకరంగా చేసేవాడిని. ఇదంతా దేనికి చేశాను? అలాగే ఇది కూడా మా అమ్మ నాన్న చనిపోయారు ఉదాహరణకి. మా తాతగారు చనిపోయారు. కళ్ళు డొనేట్ చేశా. బాడీ మెడికల్ కాలేజ్‌కి ఇచ్చా. ఎందుకు ఇచ్చాను? నేను కూడా తగలట్టచ్చుగా. ఎందుకు ఇచ్చాను? ఆళ్ళు అది కోసి రేపు డాక్టర్లు సమాజంలో శవాలను కొత్తేనే కదా డాక్టర్లు మనకు వైద్యం చేసేది. ఎవడికాడు నీ మత నమ్మకంతో నువ్వు శవం ఇవ్వకపోతే ఆడి శవం ఎక్కడిది? కాబట్టి మా అమ్మనిచ్చా, మా నాన్ననిచ్చా, మా తాతగారు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని బోలెడు మా బంధువులు ఇప్పించా. బాధ్యతతో నేను వైద్య రంగం లేనప్పుడే ఇచ్చానంటే డాక్టర్లు సరిగ్గా నేర్చుకోవాలని నా కుటుంబంలో చేసినప్పుడు తప్పు చేస్తే నేను కాలరపుచ్చి కూడా అడుగుతాగా.
మీకు ఎప్పుడు అనిపించలేదు ఎంబీబీఎస్ చేయాలి అని కానీ? చేసుంటే నేను కూడా వాళ్ళకి మళ్ళీ ఇన్సులు పొడుచుకుని జనాలను చంపేస్తా ఉండేవాడికి, వాళ్ళ కిడ్నీలు పోగొట్టి. అందుకే వద్దనుకొని వీరు వద్దనుకోలా. నిజాన్ని నేను డింకీలు కొట్టి పాస్ అయ్యాను కాబట్టి బేకాంలోకి వెళ్ళా. బాగా చదువు నేను డాక్టర్ అయ్యేవాడిగా. నేను ఇక డాక్టర్లు అంట్లా కలపద్దు. ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ముస్లిం తీవ్రవాది అయితే ముస్లిం అందరూ తీవ్రవాదులేనా? కారు. అట్లా ఉండదు కదా. ఒక కులంలో ఒకడు భ్రష్టుడు ఉంటే ఆ కులం అంతా భ్రష్టేనా? ఇదే టాపిక్ డాక్టర్ అదే మీరు అన్నట్లు ఒక ముస్లిము తీవ్రవాది అయితే అందరు కాదు. మరి మీ టార్గెట్ ఎవరు? డాక్టర్లు అందరూ కాదు, కేవలం అలోపతి. అసలు డాక్టర్లే కాదు, అసలు డాక్టర్లే మీ టార్గెట్. అసలు డాక్టర్లే మరి కాదు. ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసి జాగ్రత్తగా. మాట్లాడుతున్నారు? నీ మీద ఒక రాయిసిరాడు, నువ్వు రాయిని టార్గెట్ చేస్తావా, రాయిసిరాని టార్గెట్ చేస్తావా? రా ఇస్రీస్ నుండి నేనేమంటున్నాను, నేను కూడా అంతే. డాక్టర్లు అంటే రాళ్ళు, రాయిసినాడు ఎవడు, గైడ్లైన్స్ ఎవరు? ఎక్కడో ఉన్న అమెరికా ఓడి. ఆడిదే. నేను అందాళ్ళని క్లియర్గా పెడితే చెప్తా ప్రతి వీడియోలో. అమెరికాలో కూర్చున్న మందుల కంపెనీల దొంగల ముఠ. ఇదే సభాముఖంగా అదే చెప్పమంటున్నా. అదే చెప్తున్నా. ఆ కంపెనీ ఫార్మసీ వాళ్ళు ఎవరు? అందరూ వాళ్ళ పేర్లు చెప్పండి. ఒకటి ఒక చెప్పనా? 4 చెప్పొచ్చు కదా. పేర్లు కాదు, మీరు అర్థం కావట్లా పాయింట్. మెడికల్ మాఫియా జనటం మందుల కంపెనీలు అన్ని సృష్టించిన విధ్వంసం. ఇప్పుడు ఇన్ని కంపెనీలు సప్లై చేసినాయి మందులన్నీ, వ్యాక్సిన్లన్నీ వేసినాయి. ఎంత రేట్లు ఎంత కమ్మారు? కరోనా టైంలో రెమెడిసివిర్ ఎంత రేట్ ఎంత కమ్మారు? దాన్నే మెడికల్ మాఫియా అంటారు. ₹1 వచ్చేదాన్ని అసలు ఒక జబ్బుని పెంచుతా వెళ్ళటం. ఈ జబ్బు వస్తే జబ్బు తగ్గపోక పెంచుతా వెళ్ళటం ఏమంటారు చెప్పండి. నువ్వు ఒక డాక్టర్ అని నువ్వు ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చే ముందు అతను తగ్గించాలి ఒక జబ్బుని కోరుకుంటున్నావా, చచ్చేవరకు కట్టి పెట్టాలి, లేదా పెంచాలని కోరుకుంటున్నావా? తగ్గించాలి. షుగర్ వచ్చిన ఎవడైనా సరే ఆడి మొదటి రోజు షుగర్లో ఉన్నాడా, డోస్ పెంచుతా కళ్ళు పోగొట్టుకున్నాడా? అసలు రైట్. ఇప్పుడు కరెక్ట్ గా నిజంగా వన్స్ వస్తే జబ్బు తగ్గిద్దా లేదా? అది షుగర్, డయాబెటీస్ మీ దగ్గర ఎందుకు తగ్గదు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది, అసలు తగ్గింది తగ్గలేదో నీకు ఎలా తెలుసు? ఒక జబ్బు వచ్చింది నీకు ఎలా తెలుసు? నువ్వు ఒక హెచ్బిఎంసీ చేయించావు, షుగర్ టెస్ట్. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీకు షుగర్ ఉందని ఎట్ట తెలుసు? అతను ల్యాబ్ టెస్ట్ చేశాడు, హెచ్బిఏవన్సీ 14 ఉంది, నీకు షుగర్ అండి అంటాడు. సిపెప్టైడ్ చేశాడు, 0.01 ఉంది. అది నీకు ప్యాంక్రాస్ 1.1 to 4.4 ఉండాలండి, నీ ప్యాంక్రాస్ చచ్చిపోయింది, నువ్వు type 1 డయాబెటీస్ అంటాడు. గ్యాడ్ 65 చేస్తాడు, 2000+ ఉంటుంది. 10 లోపు ఉండాలండి, 2000+ ఉందంటే ఆ డ్యామేజ్ అయిపోయింది, నువ్వు type 1 సచ్చేవరకు తగ్గదని చెబుతాడు. ఇది చెప్పాడు కదా. రిపోర్ట్లు సరైతే సరైనట్టేగా, అవునా? ఇప్పుడు నా డైట్ చేసావు, మందులు పెంటకోలో పారేసి, ఇన్సులిన్ పారేసి, సిపెప్టైడ్ 2000 కాస్త 1కి వచ్చింది, హెచ్బిఎన్సీ 14 కాస్త 2 నెలల్లో 4కి వచ్చింది. అలాగే మిగతా అన్ని ఇంప్రూవ్ అయినాయి. మరి రిపోర్ట్లు తగ్గడం అంటారా, తగ్గపోవటం అంటారా? ఇది నీకు రాలేదు, నాకు వచ్చినాయి. సైన్స్ అంటే ఏంటి చెప్పు? నీకు జబ్బు తగ్గటాన్ని వైద్యం అంటారా? 100 మందికి ఆపరేషన్ చేసావు, వైద్యం చేసావు, 100 మంది చచ్చారు ఒక విధానంలో, 100 మంది బతికారు. 100 మంది బతికిన సైన్స్ అవుతుందా, 100 మంది చచ్చిన సైన్స్ అవుతుందా? బతికింది సైన్స్ అవుతుంది. మరి వాళ్ళ సైన్స్ ఎట్ట అవుద్ది? చచ్చిపోయింది కూడా ఎక్స్పెరిమెంటే కదా వాళ్ళకి. అంటే అన్ని ఎక్స్పెరిమెంట్లేనా? అన్నీ కాదు. అసలు బతుక అంటే ఒక్కడు కూడా బతకడా? అన్నీ కాదు. ఇప్పుడు ప్రపంచంలో షుగర్, ఇప్పుడు ఏదైనా మందు పనిచేసి ఇక్కడ 100 మందిలో 80 మందికి 90 మంది తగ్గించి దాన్ని వదిలేరంటే మందు అంటారు. ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గిన మందు ఎట్ట అవుద్ది? షుగరు నేను అంతెందుకు, నా సింపుల్ ఛాలెంజ్, 150 దేశాలు 150 ఏళ్ళ మీ చరిత్రలో 150 దేశాల నుంచి ఒక్క రిపోర్ట్ డయాబెటీస్ మీ మందులతో దగ్గర చూపిస్తే 2 కోట్లు ఇస్తాను, బహిరంగ సవాల్ 10 ఏళ్ళ నుంచి చేస్తాను. చూపించచ్చుగా. ఎలా చేస్తున్నాను బహిరంగ ఛాలెంజ్? బేకాంగ్ కొట్టంగా నేను ఎవరిని ఊరినే చేయట్లా, నువ్వు తగ్గిస్తారా అంటలా. బేకాంగ్ కొట్టంగా ఇది సిపెప్టైడ్ 0.02 నుంచి నెలలో 2.6 చేశా 10 ఏళ్ళ అమ్మాయికి. ఇలా 14 నుంచి హెచ్బిఏవన్సీ 12.2 ఉంటే 4.1 1 మంత్లో తెచ్చిన రిపోర్టు, మీ రిపోర్టు, నా రిపోర్టు కాదు, తెచ్చిపెట్టా. నీకేం మాయరావు అంట. బేకామండి ఇవన్నీ చేయాల్సింది ఎవరు? నువ్వు, నీ వ్యవస్థ. నేను మళ్ళా పెడదేస్తున్నా, డాక్టర్లు కాదు. డాక్టర్లో కొంతమంది లేఖగా మాట్లాడి ఈ దొంగల ముఠ మాత్రమే నేను టార్గెట్ చేస్తాను. వీళ్ళు చాలా తక్కువ, వీళ్ళకి అసలు ఏ సపోర్ట్ ఉండదు. అంతేందుకు నా మీద దాడి చేస్తారు కొంతమంది, వాళ్ళకి సపోర్ట్ అసలు ఉండదు. ఒక్కడు వచ్చి ముందుకు నీ పక్కన మాట్లాడు. అంతెందుకు సింపుల్ సైన్స్. ఇప్పుడు నన్ను 10 ఏళ్ళ నుంచి వస్తున్నావు, దీని డిబేట్లు వచ్చింది కదా. విఆర్కే ఎవడైతే ఏంటి, ఏం చదివితే ఏంటి? నా రిపోర్ట్ పెట్టావు టీవీ 9లో, లేకపోతే ఆల్ మీటింగ్ నేను పిలిచేది కూడా అదే కదా, హేతువాదం కూర్చోబెట్టి తేల్చే రిపోర్ట్ని. ఆ రిపోర్ట్ ఒకటి సిపెప్టైడ్ పెరిగినాక ప్యాంక్రాస్ వచ్చింది, రికవర్ కాదు. హేతువాద దాకా వెళ్ళక్కర్లేదు. మీ దగ్గరకు వచ్చిన డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళు మీరు సరిగ్గా చూసుకుని రెస్పాండ్ అవుతున్నారా? ఎందుకంటే నేను విన్నాను, వీరమాచరణి దగ్గరకు వచ్చిన తర్వాత డైట్ మెయింటైన్ చేస్తున్న తర్వాత ఇంకొక మాట, వాళ్ళకి ఆ యొక్క సప్లిమెంట్స్ని పడకపోతే తర్వాత వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని నా దగ్గరకు వచ్చింది. ఎంతవరకు కరెక్ట్? మీకు బహిరంగ సవాల్ ఒకటి ఇస్తున్నా. నా కాల్ సెంటర్ నెంబర్లో 9246472671 ఇంకా ఉన్నాయి, డిస్ప్లే చేస్తాం. మా కాల్ సెంటర్ కాల్ వస్తే ఇట్లా చిటికా చెబుతున్నా, ఇన్నేళ్ళ నుంచి రికార్డులు ఇస్తా. మా కాల్ సెంటర్ టైమింగ్ స్పష్టంగా రాస్తాం. పొద్దున 8 దగ్గర నుంచి రాత్రి 7 దాకా, పొద్దున 8 రాత్రి 7 దాకా కాల్ చేసిన వాటిల్లో ఈ గత సంవత్సరం నుంచి నేను లిస్ట్ ఇస్తా. మా కాల్ సెంటర్ పెట్టినప్పటి నుంచి లిస్ట్ ఇస్తాను నేను.
ఉన్న ఆ నెంబర్ డిస్ప్లే చేసిన రోజు నుంచి ఒక సింగిల్ కాల్ మిస్ అయినట్టు మా నుంచి కాలాలకు ఎదురు వెళ్ళనట్టు చూపిస్తే నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. ఎక్కడ నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. డైట్ చెప్పడం మానేసి మానేసి వెళ్ళిపోతా. సభాముఖంగా నిరూపించుకోవాలి. మళ్ళీ ఇంకో సవాల్ కూడా తీసుకోవాలి. పంది అంటే ఊరిన కూర్చొని ఎంతసేపు నేనే కాదు, Yes. అలా నిరూపించలేకపోతే ఏం చేస్తారో కూడా చెప్పాలి. అది కూడా చెప్పాలిగా. ఊరు నేను చిల్లర నా కొడుకు కాదు కదా. కాదు. రెండూ ఉండాలి. నేను వెళ్ళిపోతానన్నంటే చాలా పెద్ద మాట. ఒక పెద్ద వ్యవస్థను ఢీ కొట్టి వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు. నేను వెళ్ళను. ఎందుకంటే మీరు ఇన్ ద సేమ్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఎలాగుండిద్దో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. నేను ఈ మాట అన్నానంటే నా కాన్ఫిడెన్స్ ఎంత Yes, ఉంది. రెండో డిస్క్లైమర్ కూడా చదువు జాగ్రత్తగానండి. నేను టైప్ 1లో ఇదే టైప్ 1 వాళ్ళని కూడా కనుక్కోండి. 3 సార్లు డైట్ అంతా చెప్పించినాకే పంపిస్తా. నా వీడియోలో స్పష్టంగా చెప్పా, చిన్న చిన్న సైడ్ పెడితే మాకు ఫోన్ చేయవసరలా, హాస్పిటల్కి చూపించుకోండి అని వీడియోలోనే ఉంటే అఫీషియల్ వీడియోలో. టైప్ 1 దగ్గర నేను ఇప్పుడు వెయ్యిస్తా పెట్టా టెస్ట్ మళ్ళీ నెలకు దగ్గరే పెడతా. మరి వాళ్ళు తగ్గించలేదుగా. ఇప్పుడు నువ్వు స్కూల్లో చేయని ప్రతి వాడికి నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఇవ్వలేం. వీడు బాగా చదువుతాడని. మనం ఒకటి ర్యాంక్ అని అడ్వర్టైజ్మెంట్ చేసామంటే ఎత్తమేంటి, రాత్రిపూట ఎత్తమేంటి, అమ్మాయి రెస్పాండ్ చేశారని చెప్పారుగా. అయినా ఫోన్లు ఎత్తి చేయటం ఏంటి? స్పష్టంగా నేను ప్రతిరోజు చదువుతా. టైప్ 1 వచ్చి తిప్పి పంపుతాను. అదరకు చూడండి అర్థమవుతుంది. పిల్ల కళ్ళు డీకేలో కూడా పడిపోతాడు. ఈ అమ్మాయి ఆల్రెడీ 3 సార్లు పడింది. డైట్లోకి వారం కూడా అవ్వాల, డైట్లో కూడా పడిపోతారు. నువ్వు వారం వచ్చేసావు కాబట్టి ఇక నా డైట్ రాగానే ఆంజనేయుడితో పేకెడతామండి. నువ్వేమన్నా పిచ్చకుందా? క్యాన్సర్ వచ్చింది ఇట్లా ఇదే అన్న పిచ్చివాగుడు. రామోజీలో చచ్చిపోయాడు క్యాన్సర్తో, రామోజీ కొడుకుని చచ్చిపోయాడు క్యాన్సర్తో. ట్రీట్మెంట్ తీసుకున్నారు. కృష్ణ గారు రామారెడ్డిని చచ్చిపోయారు క్యాన్సర్తో. స్టీవ్ జాబ్స్ క్యాన్సర్తో పోయాడు. ఇళయరాజా కూతురు క్యాన్సర్తో పోయింది. మరి సిగ్గుంటే మీరు వెళ్ళి అడిగారు ఎప్పుడన్నా వైద్యం ఉంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోయారని? చెప్పండి. కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు, అడిగారు మీరు? ఇప్పుడు ఈ పిల్లకి ఏమైంది? కళ్ళు తిరిగిన హాస్పిటల్కి నేనే చెబుతున్నాగా. అంతెందుకు ఇప్పుడు డైట్ చార్ట్ చూపిస్తా. డైట్ చార్ట్లో 5వ పేజీలో మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా. ఈ డైట్ మొదలుపెట్టిన కొత్తలో ఇబ్బంది ఉండి తీరుతుంది వచ్చినప్పుడు సిమ్టమ్ల కోసం తగ్గడానికి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సిమ్టమ్లు వాళ్ళు తగ్గిస్తారు, జబ్బు నేనే తగ్గిస్తా. అవసరమైతే 2 రోజులు పక్కన పెట్టైనా సరే డైట్ వాళ్ళ ప్రోటోకాల్ తీసుకుని బయటకు వచ్చి చేసుకోండి. ఇప్పుడు అంటే సిమ్టమ్లు కూడా రాకూడదా? దాని మీద రామాక ఎవడు బలం చేసాడు నేను? ఇప్పుడు ఉంది, రేపు ఆవిడ ఉన్నారు, తగ్గించుకుంటా పిల్లకి. ఇప్పుడు ఆ చెప్పిన అడ్డగాడిది ఆ కుక్క కిడ్నీ పోగొట్టి నేను చూపిస్తా. వాడు ఇచ్చాడు మందులు, వాడు రెచ్చగొట్టాడు వీళ్ళని. ఇప్పుడు ఎవరు చేశాడు? ఆ పిల్ల గొంతుకొచ్చాడు. నేనేమన్నా వీళ్ళ దగ్గర కూడా రాను. ఇట్లాంటి వెధవల దగ్గర కూడా రాను. నేను టైప్ 1 వస్తే ఊరిని వేస్తాను అనుకుంటున్నావా? 5 రోజులు తిప్పంపేస్తా. వీడియో చూసిన వాళ్ళు అడుగుతా, ఇన్సులిన్ ఎందుకు పారేయాలి, ప్యాంక్రాస్ వచ్చింది ఎందుకు రికవర్ అవుతుంది. అలాగే టీకే ఏంటి వీటికి ఆన్సర్లు చెప్పలేదు అనుకో, వెళ్ళిపో. సార్ రాజమండ్రి నుంచి వచ్చాను సార్, 2 రోజులు రాజ్యంలో ఉన్నాను సార్. 3 రోజులు ఆగు, 10 రోజులు ఆగిరా, నాకేంటి? నేను నాలెడ్జ్ ఉంటేనే ఇస్తా. ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యమని. ఈ పిల్లకి ఏం కావాలా? నిజానికి అసలు ఏం కావాలా? ఇంత కళ్ళు తిన్నట్టు హాస్పిటల్కి వెళ్ళగానే ఆ కుక్కలో వీళ్ళు రెచ్చగొట్టారు. ఆ కుక్కలు రెచ్చగొట్టి ఇదే చెబుతాం ప్రజలకి. మీరు వెళ్ళగానే అంతేందుకు ఒక అమ్మాయి వాంతులు వెళ్ళింది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి. కిడ్నీ పోయినట్టు వాంతులు కామన్గా వెళ్ళింది. 2 లక్షలు బిల్లు వేసి కాసేపట్లో చచ్చిపోయిందని కాపాడి ఉన్నారు. డైట్ ఎంతసేపు చేసిందిరా అంటే పొద్దున్న చేసి సాయంత్రానికి వాంతులు అయితే సాయంత్రానికి 2 లక్షలు బిల్లు దొబ్బి వాళ్ళంది. అది వీళ్ళేంటంటే గోతికాడ కుక్కలలో కూర్చుని నక్కలు కొండ ఒక ఇది ఉంటుంది నీతి. ఈ గోతికాడ కుక్కలు సిగ్గు లేకుండా నువ్వు తగ్గిస్తావరా గాడిదా? టైప్ 1 బయట ఎత్తావరా? కొన్ని హామీ ఎత్తావరా? నీ మందులు వాడుతుంటే పడిపోతే పిల్లపడి హామీ ఎత్తావరా? ఎన్ని జీవితాలు నాశనం చేశారా మీరు? నా డైట్లో మొదట్లో జరుగుతుంది, ఎప్పుడైనా జరగచ్చు. నువ్వు పొరపాటు చేస్తే వీళ్ళు ఏమంటారంటే ఈ పోటుగాళ్ళు ప్రతి ఓడిగా ఓవర్ కాన్ఫిడెన్స్ వీఆర్కడ్ మేము చేసినట్టు ఎవడో చేయలే. రేపు నీళ్ళు దాగేమన్నా అడుగు అంటే మీరు 3 రాశారు కానీ మేము 1 ఇచ్చామని చెప్తారు. వాడికి కూడా తగ్గుద్దా? ఒకవేళ ప్రాబ్లం వచ్చింది వెళ్ళి చూపించుకో, ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏమైందంటావు, సెలైన్ ఎక్కించుకో. డే 1 నుంచి చెబుతున్నాను నేను. ఎమర్జెన్సీ కాళ్ళు అయితే ఉండని చెప్పాక ప్రతి అంటావు. నా కిడ్నీ వీడియో చూడు, డిస్క్లైమర్ ఏం చెప్పాను చూడు. అలాగే ఇదే డీకే గురించి చెప్పిందంటే డిస్క్లైమర్ చూడండి, ఎంత బలంగా చెబుతాను. ఎవరు వద్దన్నారు? అందరూ కావాలి. ఈ ఎపిసోడ్ రాంగ్ వేలో కనెక్ట్ అయింది కాదు. రాంగ్ వే కనెక్షన్ అంటే నా ఎదురుకుండా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అన్ని ప్రూవ్ చేయాలి. దీంతో ఏం ప్రూవ్ చేస్తాం? ఈ ఎంప్లాయీలు అందరూ పొరపాటు ఒకవేళ సపోజ్ ఒక పూట ఎత్తలేదు అనుకుందాం, ఒక రోజు ఇన్వెస్టిగేషన్ తీసుకొని మేమే వచ్చి నేను ఒకటి అన్న పాయింట్ ఏంటంటే అసలు నా పాయింట్ ఒకటే, నువ్వు ఫోన్ చేయటం అర్థం లేదు. ఎమర్జెన్సీ అన్నప్పుడు మాకు చెయ్యొద్దు. ఈ మాట నేను వీడియోలో చెప్పి ప్రతిరోజు ఓరల్గా చెప్పి 20 సార్లు చెప్పి నాకు ఎమర్జెన్సీ ఇప్పుడు మేము వాడితో మాట్లాడి నువ్వు చేయమని చెబుతావా? అరే ఎమర్జెన్సీ కళ్ళు తిరుగుతాయి సహజమని నేనే రాసినాక ఇంకా అర్థం ఏంటి? వీఆర్కే టైప్ 1 నిలదీశాడు లేదని వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది. ఒకసారి సిపెప్టైడ్ పోవటం అంటారు. 0.31 నుంచి 0.63 ప్రపంచంలో ఒక్కడ కూడా పెరగదు. 11.1 నుంచి 5.8 జీరో ఇన్సిడెంట్. 1.4 నుంచి 4.3 1.4 నుంచి 15 రోజుల్లో ఇదిగో 12 ఫిబ్రవరి
ఈ పిల్లకి 19 సంవత్సరాలు. 1.4 ఉంది సిపెప్టైడ్. 4.3కి వచ్చి 1.4 నుంచి 1.5కి ప్రపంచ చరిత్ర ఒక్కడికి రాలా. 10,000 ఇస్తాయి. ఇదిగో హెచ్బిఎన్సీ 9.3 4.3 1 మంత్లో చూసాను డేట్. ఇదిగో 12.3 5.5 12 ఇయర్స్ బేబీ. 4.4 to 0.8 13.4 to 5.4 11 ఇయర్స్ బాయ్. 10 డీకే 0 ఇన్సిడెంట్. 0.39 నుంచి 2.89. ఇవే కాకుండా నేను కూడా పాజిటివ్ వేలో కూడా కొన్ని విన్నా. ఎందుకు అంటే ఇక్కడే మాదాపూర్లో ఉంటారు. దాదాపు ఆయనకి 22 ఇయర్స్ అంట. విఆర్కే హెల్త్ కేర్కి వచ్చిన తర్వాత షుగరు తగ్గింది అని సజెస్ట్ చేయబట్టి వీళ్ళు కూడా వచ్చారు అంట. వీళ్ళే కాదు, వీళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది యంగెస్ట్ వాళ్ళకి గుర్తుపెట్టుకో, ఇనీషియల్గా ఇబ్బందులు అవుతాయి అనే మాట నేను స్టార్టింగ్ నుంచి చెబుతానున్నా. అప్పుడు ఏం చేయాలి? ఇనీషియల్ ఇబ్బందులు అవగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, ఆడి చేసుకో అంటే ఆడి వ్యాపారం మోత. ఇప్పుడు నేను ఇన్సులిన్ బారేమన్నాను కదా డైట్ చాట్లో మన 5వ పేజీలో, ఈ డైట్ మొదలుపెట్టినప్పుడు వచ్చే తాత్కాలిక ఇబ్బందులు చౌక అని చెప్పాను కదా. ఒకసారి నా ఫోటో తీసినప్పుడు దీన్ని పెట్టి ఇప్పుడు వాట్సాప్. ఇప్పుడు మీరు ఓ డిస్క్లైమర్ నేను ఇచ్చి, ఇప్పుడు మీరు 2 గంటలు చూడమని ఎందుకన్నాను అంటే సబ్జెక్ట్ నేర్చుకోమనిగా వీళ్ళు చూడాల, ఒళ్ళు బలిసి కొట్టుకుని వీళ్ళు. ఇది కాకుండా ఇంటి దగ్గర చోట హోంవర్క్ ఇస్తా. ఈ అమ్మాయి 300 అన్నారు కదా, 350 అన్నట్టు నేను చెప్పలేదండి. ప్రతి వీడియోలో ప్రతిరోజు 300 వస్తే ఎంత, 350 వస్తే ఒక పాయింట్ ఎక్కువ, 400 వస్తే 5 యూనిట్లు, ఇంకా ఎక్కువ దానికి అనుగుణంగా చూసి అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. మీరు డాక్టర్ వెళ్ళిపోవడం తీసుకోండి అని నేను చెప్పనమాట. ఒక్క రోజు ఉంటే నేను డైట్ చేయడం మనసి వెళ్ళిపోతాను. మిగతా టైప్ 1 కూడా అడుగుదాం ఒకసారి. అడగలగా మీకు ఈ మాట చెప్పారు 300, మరి అమ్మాయి 300 చెప్పారంటుంది ఏంటి? ఇలా వీళ్ళకి ఏంటంటే డాక్టర్లు ఇచ్చినట్టు మ్యాజిక్గా మందులు వేసుకెళ్ళడం అలవాటు. వీడియో చూడమంటే ఎవడ చూస్తాడు, ఇందులో ఐటమ్ సాంగ్స్ లేవు, 3 గంటలు చెప్పాడు ఎవడ చూస్తాడు. నేను కూడా విన్నాను. ఒకసారి కన్సల్టేట్ అయిన తర్వాత దాదాపు 2 గంటల వీడియో చూసిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక్కసారి అంటే వీరమాచినేని గారి దగ్గరికి 3 గంటలు హాల్లో గారి దగ్గరికి అది కాదు నాకు క్వశ్చన్ సమాధానం చెప్పు. నువ్వు ఎప్పుడన్నా మనం టైప్ 1 చూసి వచ్చిన టైప్ 1కి వచ్చిన వాళ్ళని అసలు 3 గంటల వీడియో చూడకుండా వాళ్ళ క్వశ్చన్ క్రాస్ చేయకుండా ఇన్నేళ్లలో మనం ఒక్కడికన్నా ఇచ్చామా? నువ్వు నా దగ్గర 3 ఏళ్ల నుంచి డాక్టర్వి, ఎంత దూరం నుంచి వచ్చినా కూడా ఆ రోజు ఉండి అర్థం అయిన తర్వాతనే అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చిన తర్వాతనే మనం ప్రోటోకాల్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఏం చెబుతానా? అసలు లేదు. నేను కూడా అరగంట చెప్తా కదా క్లాస్ రోజు. మీరు అరగంట చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని క్వశ్చన్స్ అడిగే ఇస్తారు సార్. మీరు అయినా కూడా ఎన్నిసార్లు తిప్పి పంపేసాం మనం జనాలు ఒక్కొక్కరిని? చాలా మంది సార్. నిన్న కూడా పంపించాం. నిన్న ఎంతమందిని పంపించాం? నిన్న 2 ముగ్గురు పంపించాం. నిన్న 3 వెళ్ళిపోండి అన్న. కర్నూలు నుంచి వచ్చారు, కాళ్ళేలా పడ్డారు. వచ్చేవారు నేను వచ్చే నెల రండి. నాకు మీరు కాదు, మీ చవట నాలెడ్జితో ఆ పిల్లని బలి చేస్తారు. ఆ పిల్లని బలి చేయొద్దు అని కర్నూలు నుంచి వచ్చిన తహసీల్దారు ఎంఆర్ఓ, మీ పిల్లకి ఇవాళ కాదు రేపు తగ్గుదని బ్యాంక్ మేనేజర్ వీళ్ళంతా ఏం చెప్పాను సార్, కర్నూలు నుంచి వచ్చాను సార్, 4 వచ్చాను సార్ అన్నాడు. నాకు పిల్ల భవిష్యత్తు ముఖ్యం, వెళ్ళిపోండి. వచ్చేవారం రండి, చూసి 5 సార్లు చూసి రండి. నేను కూడా విన్నాను. దాంట్లో క్వశ్చన్స్ వీరమాచినేని గారు క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అన్నట్లు. రెండో పాయింట్ ఇది చూసి నాకు ఇప్పుడు అమ్మాయి అంది కదా, నేను ఆ వీడియోలో ఏం చెప్పాను? బలంగా 300 ఇలా తీసుకోండి డాక్టర్ సలహా, 350 ఇలా తీసుకోండి, 400 ఇంకెక్కువ ఉంటే డాక్టర్ సలహా తీసుకోండి ఎక్కువ. ఎందుకంటే టైప్ 1 చంద్రం ఒకటి కాదు, ఎవరికాడు వేరు కాబట్టి శరీరం పరిస్థితి వేరుగా వస్తాయి. 100 మంది ఉన్న బస్సులో వేలో పడితే 100 మంది ఒక రకం దెబ్బలు తగలవు కాబట్టి 7 నెలల్లో రావచ్చు, ఆడు 6 నెలలు పట్టచ్చు. ఈడు వేరు ఆడు వేరు. ఇక్కడ కూర్చున్న 10 మందిలో వీడికి నెలకు తగ్గింది, వీడికి 2 సంవత్సరాలు పడుతుంది, వీడికి 6 నెలలు పడుతుంది. నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు చెప్తా. 6 నెలలు మినిమం ఇస్తున్నారని విన్నా. నెలకే పోతే బోళ్ళు 2 సంవత్సరాలు బట్టే ఉంటాయి. కనీసం 6 నెలలు చేయాలని చెప్తా. కనీసం 6 నెలలు 6 నెలలు చేస్తే నా ఫలితం కన్సల్టేట్ అవుతుందని చెప్తా. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది నెల 2 నెలలు చేసి నెల కూడా చేయలేదు, నెల కూడా చేయకపోతే నాదెట్ట బాధ్యత అవుతుంది? ఒక వారం మేబీ 10 days. ఇప్పుడు నీకు కాలు ఎరిగింది, కట్టు కడితే 3 నెలలు పడుతున్నారు కతకడానికి. వారానికి కతకలేదంటే డాక్టర్ ఏం చేస్తారు? ఆర్థోపెడిషన్. నీకు అర్థమైంది? ఈ అమ్మాయి చేయడానికి ఇప్పుడే నీకు వస్తుంది, ఇప్పుడే చూపిస్తాయి. ఎందుకు ఇప్పుడు నేను ఇది చెప్పడం అనేది కూడా డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అందులో క్లియర్గా వీడియో చూస్తుంటే నీకేమర్థం ఉండేది? 300 దాటచ్చు, 300 దాటితే అని నేను చెప్పానంటే మీనింగ్ ఏంటి? కొంతమంది దాటుతుందని మీనింగ్గా, 400 దాటితే 500 దాటుతుందని నేను తెలుసుగా. మీకు దాటుతలేదో నాకు తెలియదు. ఒకవేళ దాటితే ఇలా చేయించుకోండి, ఎక్కువ మందికి దాటదు. మీకు దాటింది అనుకోండి ఇలా చేయించుకోండి. స్లాబ్ ఎందుకు చెప్పాను నేను? డైట్ మొదలుపెట్టినప్పుడు వచ్చే తాత్కాలిక ఇబ్బందులు. ఈ డైట్ మొదలుపెట్టిన 10 రోజుల నుంచి 15 రోజులలోపు మెటబాలిజం మారటం వల్ల తాత్కాలికంగా కొన్ని రకాల మార్పులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొందరికి తలనొప్పి, జ్వరం, వాంతులు, విరేచనలు, మలబద్ధకం, ఒంటి మీద దద్దుర్లు, వికారం, తినాలనిపించడం లాంటివి వచ్చే అవకాశం ఉంది. మెటబాలిజం మార్పు వచ్చిన తాత్కాలిక ఇబ్బందులు అవి. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓర్చుకుంటే నెమ్మదిగా సర్దుకుంటాయి. ఒకవేళ ఓర్చుకోలేకపోతే ఆ లక్షణాలకు సంబంధించిన మందులు అల్లోపతిలో కానీ లేదా హోమియోపతి లిక్విడ్ కానీ వాడుకుని ఉపశమనం పొందండి, కానీ డైట్ కొనసాగించండి. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు తక్షణం అల్లోపతి వైద్యం తీసుకోవడానికి సంశయించకండి.
అవకాశం ఉంటే వైద్యం సమయంలో సైట్ కొనసాగించండి, లేదా అక్కడ ఉన్న పరిస్థితి అనుకూలం బట్టి అక్కడ విధానం చూసుకుని తర్వాతనే రండి. ఇంత స్పష్టంగా డిస్క్లైమర్ రాసి చెప్పాగా, చూపించుకోండి అని చెప్పాగా. అవకాశం అల్లోపతి తీసుకోండి, కుదిరితే డైట్ కంటిన్యూ, కుదరకపోతే డైట్ వాళ్ళ ప్రకారం వచ్చిన తర్వాత చేసుకోండి. ఇంకెందుకంటే ఏం చెబుతారు, నువ్వు ఇంటికి వెళ్ళిందాక ఎలా చేస్తావు, నువ్వు చెప్పగలవా? ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ఆ పిల్ల. ఇప్పుడు అదే పిల్లకి సంవత్సరాల పిల్ల కిడ్నీలు పోయిన దగ్గర నేను తగ్గించి లక్షల రిపోర్ట్లు నేను ఇచ్చి బహిరంగ సవాల్ చేసి నిలబడి విన్నాను, నేను అది కూడా విన్నాను. ఎంత నెగిటివ్ ఉందో మోర్ దెన్ పాజిటివ్ ఉంది. చెప్పనా, ఇంకో విషయం చెప్పనా, ఇంకో జోక్ చెప్తా. నిజంగా 10 ఏళ్ళలో నేను అల్లోపతిని తిట్లు నువ్వే చెబుతున్నావు. నేను విన్నాను కూడా. నా మూలం ఒకటి తేడా వస్తే ఈ పాటికి నేను బతకనిచ్చేవాళ్ళ. ఒక్కన ప్రసవం నువ్వు చూసావు, ఈ రంగష్టం వచ్చింది. నిజంగా నా వల్ల తేడా వచ్చింది కదా, ఆ గాడిద కొడుకు సిగ్గుంటే ప్రెస్ మీట్ పెట్టాలిగా. వీఆర్కే రెడ్డి మూలమే తేడా వచ్చింది, అందుకే మేమని. ఆడి భయం ఏంటి, ఇప్పుడు ఈ పిల్లకి రేపు కిడ్నీలు పోకపోతే 40 లక్షలు ఆడికి మిగలవు. నెల నెల వెళ్ళాలి ఇన్సులిన్కి, 10,000 కట్టాలి. ఇప్పుడు నన్ను వద్దంటే 10,000 పోయినట్టు మోటార్ పారేస్తాగా, నెలకు 10,000 పోయినాయి కాడికి, రేపు కిడ్నీలు పోతాయిగా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటే ఇప్పటికి 3 సార్లు హాస్పిటల్లో పెట్టామని చెప్పింది అమ్మాయి. నన్ను కలవకముందు 3 సార్లు పెట్టిందిగా. బిఫోర్ అంటే నన్ను కలవకముందు 3 సార్లు పెట్టింది. నా అమ్మాయి క్రిటికల్ కేసు అని మీనింగ్గా. టైప్ అని అందరూ ఒకే రకంగా ఉండరు. ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటారు, 9 మంది అట్ట హాస్పిటల్ పెట్టి అవసరం ఉండదు. అంటే ఏమో ఆల్రెడీ క్రిటికల్ కేసుగా, నా డైట్ మొదటే కానీ క్రిటికల్ కేసు మాయమైపోద్దా, నీ స్వభావం మారిపోద్దా? మారదు. మరి నేను కూడా తీసుకోమని చెప్పాగా. నువ్వు హాస్పిటల్లో ఉండి చేసావంటే నువ్వు రాత్రిపూట చేస్తే ఎవడెత్తాడు? డే టైంలో చేశాను. అసలు నేను ఇప్పుడే చెబుతున్నా, సిస్టమ్కి ఫోన్ చేసి చూసుకోండి. అయినా నేనేం అప్లికేషన్ చెప్పలేదు. అసలు ఫోన్ ఎత్తుతాను, మాది బాధ్యత. అసలు మేము తీసుకోని బాధ్యత అని చెప్తున్నాం. దాంట్లో ఫోన్ అనేది ఎత్తడం మా బాధ్యతగా తీసుకొని చెబుతాం తప్ప, మా ఫోన్లో మా బాధ్యత నాకు చెప్పట్లా. మేము మా బాధ్యత ఎక్కడ చెప్పలా, ఫోన్లో మా బాధ్యతను ఎక్కడ చెప్పాం? చూపించండి. ఫోను చెయ్యొద్దు, ఇక్కడే ఈయనెళ్ళండి, డైట్ అంతా ఈయనెళ్తే మీకు డౌట్లు రావు, లేకపోతే డైరెక్ట్ రండి మాట్లాడి. రికార్డింగ్ కూడా పెడుతున్నారు, ఫోన్లో రికార్డింగ్ పెట్టి మీకు ఏమైనా డౌట్ వస్తే రికార్డింగ్ వినండి అంటే డైట్ చెప్పేటప్పుడు. అవును, అది ఫోన్లో రికార్డ్ చేసుకోండి, డైటీషియన్ చెప్పేదంట. ఇంకా డైటీషియన్ నెంబర్ ఇస్తారు, డైటీషియన్తో మాట్లాడతారు. రైట్. నా దగ్గర ఉండేదంటే 82 మంది పనిచేస్తున్నారు. దేని పని చేస్తారు, దేని చేస్తారు చెప్పు? 82 మంది ఎవరి సర్వీస్ కోసం కాల్ సెంటర్లో ఇంతమంది ఉండి దేనికి? ఎవడో మాకు రూపాయి వచ్చేది ఎవరి దగ్గర నుంచి? ఎవరు చేసేదంతా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇన్ని ఫైళ్ళు కానీ ఇది కానీ. నువ్వే చెప్పావుగా, హాస్పిటల్లో పెడితే ఎంత అయిందో కనుక్కో, బిల్లు ఓ రోజుకి ఎంత అయిందో కనుక్కో. ఆడేం చేశాడు? అది వాళ్ళకే ఉంది రైటు, నేను చేయటానికి లేదు. ఇప్పుడు నీకే హక్కు ఉందనుకో, పూజారే పూజ చేయాలి. ఎవడో వెళ్ళి మన పాలేరు తీసుకెళ్ళి పూజ చేయించగల, గుళ్ళోకి వెళ్ళి పూజారి మాత్రం పూజ చేయాలి. అలాగే లైసెన్స్ నీకు దానికి ఇచ్చారు, నేను చేయలేనుగా. అన్ని చేయించుకో, నేను వద్దని చేయించుకోమని నేను చెప్పిన ప్రింట్లో ఉందా? నువ్వు ఇచ్చినాక నన్ను అడగటం నువ్వు. ఇది రాంగ్గా ఉంటుంది. అంటే ఇది ఒక అనవసరమైంది. నువ్వు కావాలంటే పని చేయి, ఇంకా సెన్సేషన్ వీడియోలో వేరే ప్రిపేర్ చేసుకో. నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తా, మంగళవారం తర్వాత. వ్యక్తి కేసులో ఎప్పుడు అవ్వవు, ఎందుకంటే ఇప్పుడు మనం గంట మాట్లాడాం, వేరే వాళ్ళు చూడరు. ఉదాహరణ చెబుతాను. జయవాహిని అని ఒక అమ్మాయి ఆర్టిస్ట్, జయవాహిని అని ఒక ఆర్టిస్ట్ ఉంది. కడారట కళ్యాణ్ ఒక ఆవిడ పిచ్చివాడు పోతే ఇది ఛానల్లో వీరమాచి అంటే ఆర్టీవీలో మాట్లాడింది. ఏదో మాట్లాడితే వీరమాచినట్టు చేస్తే అలోపతి వైద్యం అన్నీ చెప్పిందిలే, అన్ని వైద్యాలు చేసుకుంది, వీరమాచినట్టు వైద్యం కూడా చేసింది, చనిపోయిందని చెప్పింది. వీరమాచిన కూడా అటు కాదు ఇంగ్లీష్ వైద్యం కిలో బతుకుని చెప్పుంటే బాగుండేది కదా, ఏదో అంది. హెడ్డింగ్ ఏం పెట్టారంటే జయమాలి నటి జయమాని మూర్తి వీరమాచిన రేటు కారణం అని పెట్టారు. ఇది పెడితే నేను కళ్యాణ్కి ఫోన్ చేశాను. కళ్యాణ్ చెప్పావు, నీకు తెలుసా అని అడిగా. నాకు తెలియదు సార్, నేను అలాంటి నెగిటివ్ చెప్పలేదు సార్, అన్నీ చేసింది, అంతపాటు ఇది కూడా చేసింది, మామూలుగా చనిపోయింది సార్, అట్ట చెప్పాను సార్, నేను మీ మీద నెగిటివ్గా అసలు మాట్లాడలేదు సార్ అంది. నీకు తెలుసా అసలు ఆ అమ్మాయి నా డైట్ చేసిందని అన్న. సార్ నా దగ్గర నాకు తెలుస్తుంది కదా, నీకు వాళ్ళ సీరియల్ యాక్టర్ చెప్పింది సార్ అంది. ఆ అమ్మాయి ఫోన్ చేశారు, నీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉందా? నీకు తెలుసా? నాకు తెలియదు సార్. ఆ అమ్మాయి చెప్పింది. ఎవరో అంటే విన్నానని చెప్పాను. ఎవరో అంటే నువ్వన్నావు, నువ్వన్నది ఈ అమ్మాయి అంది, ఈ అమ్మాయిని టీవీలో చెప్పింది. దాని హెడ్డింగ్ వీరమాచిన రెడ్డి చేతి పోయింది అన్నాడు. వీరమాచిన రెడ్డి చేసిన పోవచ్చు, వీరమాచిన రెడ్డి రాగానే నువ్వు ఒళ్ళుగొల్ల చేసుకు రాగా నువ్వు బతికేస్తావేంటి? రామోజీరావు అంటే రామోజీరావు నీ దగ్గర వచ్చినప్పుడు చచ్చిపోతున్నాడుగా. అడిగా. ఆ అమ్మాయి నా దగ్గర వచ్చింది ఒకే ఒకసారి. అప్పటికే సర్జరీలో అన్నీ ముదిరిపోయి వచ్చి నేను చేస్తానని రెండోసారి కలవాల. నా దగ్గరకు ఒకసారి వచ్చి పట్టుకెళ్ళిపోతే క్యాన్సర్ తగ్గిపోతే చచ్చిపోతే నాదే బాధ్యత. మరి అలోపతి చేసుకుని అలోపతి బాధ్యత లేదా? హోమియో వాడికి హోమియో బాధ్యత లేదా? అంటే నువ్వు 10 వాడావు, 10తో పాటు వీరమాచిన రెడ్డి కూడా నాదే బాధ్యత. నీకు తెలుసా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్? ఫ్యామిలీ నెంబర్లు ఇవ్వని కూర్చోబెట్టన్నా. అది తెలియదంట. మరి ఎందుకమ్మా మాట్లాడతారు అంటే మేము మీకు నెగిటివ్గా మాట్లాడలేదు సార్ అంటారు. మరి మీరు మాట్లాడే పని ఛానల్ అర్థం చేసి పెంట రేటింగ్లు పెడతాయి. ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడారు, రండి ఏదో నేను వస్తానండి. లేదు సార్ మా సైడు వాళ్ళు చెప్పారు కాబట్టి మేము వేసాం సార్, మీరు మీ గురించి తెలిసి రాంగ్గా మేము వేసాం సార్ అని వెంటనే తీసేసి జయవాహిని మృతి క్యాన్సర్తో మృతి పెట్టారు. వాళ్ళ సంస్కారం వెంటనే తీసేశారు.
మేము కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీరమాచినేని గారితో డిబేట్ పెట్టేందుకు కూడా ప్లాన్ చేస్తాము. ఒక్కడు డెఫినెట్లీ రండి. ఒక్కడు హేతువాదులను తెస్తాము, అలోపతి వాళ్ళని తెస్తాము, వాళ్ళకి ధీటుగా వీరమాచినేని గారు కూడా ఉండాలి. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేయాలి సభాముఖంగా మా ఛానల్ ద్వారా మీరు ప్రూవ్ నీ చేయాలి. ఉత్సాహం ఉండొచ్చు కానీ నీకేం జరగబోతే కూడా నీకు చెబుతా. నీ దిగ్గజాలు బతిమాల రాము 2 కోట్లు బహుమతి ఇస్తాను. వీరమాచినేని గారు వస్తారంటే అపోజిట్ రారు, మేము తెస్తాం. నేను చిల్లరగాళ్ళతో కూర్చోను. నేను ఎవరెవరి దేవాలో చెప్పా. Yes. సమరం గారు, బ్రహ్మారెడ్డి Hmm. వీళ్ళంతా నాకు అనుకూలంగా నా మీద పడి ఏడ్చి బ్యాచ్. నేను వీఆర్కే అనే వ్యవస్థ అండ్ అల్లోపతిలో గొట్టంగడు, ఈ గొట్టంగడు రేపు ఇంకో గొట్టంగడు అంటాడు. వీళ్ళంతా నన్ను వాడు వీడు అని మాట్లాడినాడు. ఒకసారి వాడు వీడు అని మాట్లాడి వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవుతాను? నేనేమంటున్నాను, టీం నన్ను వాడు అని సంబోధిస్తే మాట్లాడాడు. ఇప్పుడు నేను ఐఎంఏతో కూర్చున్నా రజనీకాంత్ దగ్గర, ప్రైమ్ టైం డిబేట్, హైయెస్ట్ టీఆర్పీ ఫర్ ఎనీ టెలివిజన్ ఛానల్ యాడ్ చేసుకున్నారు. ఇవి మామూలుగా ఎప్పుడు జరుగుద్ది? శుక్రవారం వరకే జరుగుతుంది. శనివారం పెట్టారు. 6 నుంచి 9:30 దాకా జరిగింది. చరిత్రలో బిగ్ డిబేట్ 3:30 గంటలు పెట్టింది ఫస్ట్ టైం. Yes. ఐఎంఏనే చేతపడకంటే నీచమైందన్న. ఏం పీకారు? చేతపడంటే మీరే అవటం ఏంటి? చేతపడేలా అనాలిగానన్న. ఏం పీకారా? ఇతనే ఎవడో ఐఎంఏ, నేను చెప్పేది ఐఎంఏ వర్సెస్ వీరమాచినేని. ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ అనే ఒక పర్సన్ మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత బీకమ్ ఆల్రెడీ ఈ ప్రశ్నని మీరు చాలా సార్లు కూడా ఎదుర్కొన్నారు. బీకమ్ చదివిన వ్యక్తి ఎలా సైన్స్ ని ఎలా ఆయన ప్రూవ్ చేస్తారు, సైన్స్ ని ఎలా ప్రూవ్ చేసిన తర్వాత ఆయన ఎలాగా మాట్లాడుతూ ఉంటారు, మా బిజినెస్ ని మా డాక్టర్స్ ని టార్గెటెడ్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పగలరా? ఇప్పుడు నేను మాట్లాడేది ఒక జబ్బు తగ్గించి, ఒక షుగరు, టైప్ 1 తగ్గింది, ఒక కిడ్నీ సైజ్ పెరిగింది, తగ్గింది, క్రియాటిన్ తగ్గింది, క్యాన్సర్ తగ్గింది. ప్రపంచం అల్లోపతి అసాధ్యమని మీరు గుడ్లు తేలేసిని నేను తగ్గించిన మీ రిపోర్ట్లు పెట్టా. మీరు చెప్పిన పేరెవరో నాకు తెలియదు. ఈ మధ్య ఏమైందంటే ఫ్యాషన్కి పబ్లిసిటీ సెలబ్రిటీని కనుక మనం అంటే మనం ఏదో సెలబ్రిటీ అవుతాం. ఒక ట్రెండ్ ఒకటి ఎల్లోపతి కళ్ళు ఉంది. వీరమాచినేని తిడితే మనకేదో గుర్తింపు వస్తుంది అనుకునే దాన్ని. ఆయన ప్రాక్టీస్లో ఇప్పుడు ఆయనకు బహిరంగ సవాలు ఇస్తారు. ఓ 10 మందిని మీ ఛానల్ తరపున ఇవ్వండి, నాకివ్వండి, ఆయనకి ఇవ్వండి. 10 మందిలో ఆయన ఒక్కడ షుగర్ తగ్గించిన ఒక టైం పీరియడ్ పెట్టుకోండి, 3 నెలలు 6 నెలలు పెట్టండి. ఆయన ఒక్కడ తగ్గించినా, నేను ఒక్కడ తగ్గించలేకపోయినా, నేను ఆయనకి నా ఆస్తి మొత్తం ఆయన రాసిచ్చి జీవితంలో కనిపించుకొని వెళ్ళిపోతాను. లేకపోతే ఆయన హాస్పిటల్ మూసేసి వెళ్ళిపోవాలి. కొన్ని జబ్బులు సెలెక్ట్ చేసుకుందాం. విజయ్ భాస్కర్ కాదు, పాయింట్ ఏంటంటే మేము డాక్టర్లమే, మేము కదా తగ్గించాల్సింది, బేకం ఆయన కాదు. నువ్వు తగ్గించు. బేకం వాడు తగ్గిస్తాడో ఈడు తగ్గిస్తాడో తెలుద్దాం. ఒక టైప్ 1 తీసుకుందాం, ఒక హషిమోటో థైరాయిడ్ తీసుకుందాం, ఓ థైరాయిడ్ తీసుకుందాం, ఓ సోరియాసిస్ తీసుకుందాం, ఎస్ఎల్ఈ తీసుకుందాం, జాగ్రత్త సిండ్రోమ్, ఈ పేర్లు కూడా తెలియదు లేని కదా, ఇవన్నీ తీసుకుందాం. ఒక గ్యాంగ్రీన్ కేసు తీసుకుందాం. నీకు దమ్ము ఉంటే, సిగ్గుంటే వీఆర్కే తగ్గించింది తెస్తాడు. నువ్వు తగ్గించి పట్టరా, అయ్యే పట్టరా, నేను వెళ్ళిపోతా. నా ఆస్తి మొత్తం ఎంత ఉంటే అంత నీకు రాసేసి ఇదే ఆంధ్రప్రభలో కూర్చొని వెళ్ళిపోతా. ఆయన బహిరంగ పిల్లగాళ్ళందరినీ నా యాడ్ చేయము. అక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళకు స్థాయి అంతా. ఇప్పుడు నేను సొసైటీలో మీటింగ్ పెడితే లక్షల మంది అటెండ్ చేయగలిగినండి. ఒక ఇంటర్వ్యూలో అట్లనే ఉన్న పాపులర్ పర్సన్. ఒక పాపులర్ పర్సన్ తిడితే మన మిగతా వాళ్ళు పాపులర్ అవుతాం. ఈ మధ్య కొన్ని ఆయన అంటే పెద్ద ఆయన కావచ్చు, పోసారని అన్నాడు నాకు తెలియదు. ఎవరు అన్నారు ఆయన వాడు వీడు అన్నాడని. ఇప్పుడు కొన్ని మంది కుర్రగాడిదలు అల్లోపతిలో ఇట్లా మొదలెట్టారు. వీరమాచినేని తిడితే మాకు క్రేజ్ వస్తుంది, ఎలక్షన్లో పోటీ చేయాలనుకోండి. వీరమాచినేని బూతులు తిడితే మాకు క్రేజ్ వస్తుంది అనుకోండి. అంటే అంత ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి. నేనేమంటున్నాను, అంతెందుకు నేనే అంటున్నా, ఇదే విజయ్ భాస్కర్కి అని ఏదో పేరు కూడా నాకు తెలియదు. ఎథిక్స్ కమిటీ లేదు, వంకాయలేదు. దేనికి ఎథిక్స్ కమిటీ? ఎథిక్స్ ఉన్నాయా? ఎథిక్స్ ఉంటే కరోనా అన్ని మేళ కడతారా? ఎథిక్స్ ఉంటే రోజుకి 1,00,000 బిల్లు ఎట్టయిందో చెప్పానండి. ఎథిక్స్ ఉంటే రోజుకి 1,00,000 బిల్లు ఎట్టా అవుతుందో, బిల్లు ఎందుకు అయిందో చెప్పానండి. ఎథిక్స్ ఉన్నాయిగా, సిగ్గుసారం ఉందిగా. ఎథిక్స్ ఉంటే డయాబెటీస్ వచ్చిన బోర్డు పెట్టకూడదు, ఎందుకు పెట్టరా కనుక్కోమనండి. ఎథిక్స్ ఉంటే చాలా ఉన్నాయి కథలు, చాలా కథలు ఉన్నాయి. డయాబెటీస్ బోర్డు చాలా ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. ఎథిక్స్ ఉన్నాయా? ఆర్ఎంపీ లంచాలు ఇవ్వకూడదు, ఎథిక్స్ ఉన్నాయి మీకు? రిపోర్ట్లు ఒక ల్యాబ్లో చేసిన తర్వాత, ఒక హాస్పిటల్లో చేసినాక 2 హాస్పిటల్కి వెళ్ళగానే వేరే రమ్మంటున్నారు. 2 హాస్పిటల్, ఒక హాస్పిటల్ రిపోర్ట్ తీసుకుని మీరే ఒక హాస్పిటల్ తీసుకోండి, కార్పొరేట్ హాస్పిటల్, వెంటనే 2 హాస్పిటల్కి రండి, ఈ రిపోర్ట్ పని వేరే అంటున్నాడు. మీకు ఎథిక్స్ ఉన్నాయా? ఎథిక్స్ ఉండే చేస్తున్నారా? జ్వరం వస్తే 3 లక్షలు అవుతుంది, మీకు ఎథిక్స్ ఉన్నాయా? ఇన్సూరెన్స్ ఉంటే 5 లక్షల బిల్లు, లేకపోతే 1,00,000 బిల్లు అవుతుంది, మీకు ఎథిక్స్ ఉన్నాయా? ముందు మీ ఎథిక్స్ చూసుకోండి, కింద చూసుకోండి. మనం ముందు పెట్టుకుంటే తర్వాత వేరే అడగచ్చు. అర్థమైందా? సరే, మళ్ళా వాక్ కొండేటువంటి వాళ్ళందరికీ ఆ ఒక్క డాక్టర్కి ఆయనకు ఒక ఆఫర్ ఇస్తున్నా. జబ్బులు ఇప్పుడు నేను తగ్గిన టెస్ట్ వల్ల పెడతా, నువ్వు వాటికి మ్యాచింగ్ టెస్ట్ వల్ల మీరు పెట్టద్దు, ప్రపంచంలో వాటికి మ్యాచింగ్ పెట్టండి. టైం బౌండ్గా మీకు 1 నెల టైం ఇస్తా, చాలుగా. గూగుల్ కొడతారు, ఏ కొడతారు, నేను పెట్టిన టెస్ట్కి మ్యాచింగ్ టెస్ట్ వల్లగా. నువ్వే కాదు, బేకామాడే కాదు, మా ఎంబీబీఎస్ వాడు కూడా తగ్గించాడని చెప్పగలిగే దమ్ము మీకుంటే, ఆ దమ్ము మీకుంటే
ఆయనకి సిగ్గు, శరం, రోషం, మానం, లజ్జ ఏ కోసానని ఏడ్చి నేను డాక్టర్ అనే ఫీలింగ్ కనుక ఆయనకు ఉంటే నాతో ఒక టైప్ 1 టైప్ 2 వశపడతారు ఆటోమేటిక్ దేనికైనా నేను పెడతా. కౌంటర్ టెస్ట్ వల్ల ఈయనొద్దు మహానుభావుడిని ప్రపంచంలో మీ 150 ఏళ్ళ చరిత్రలో మీ సైన్స్ మొత్తం నుంచి తీసుకొచ్చి నాకు కాపాడు. ఓకే, Yes, నెల భాస్కర్. టైం టార్గెట్ ఇస్తున్నాను. మళ్ళీ దీనికి బహిరంగం సిద్ధపడతానంటే రెడీ. నేను మళ్ళీ చెబుతున్న రిజల్ట్ ఏంటంటే ఆయన కనుక అలా నాకు మ్యాచింగ్ బేకామోడే కాదు, మేము ఎంబీబీఎస్ వాళ్ళం కూడా వీరమాచిని అనే బేకామోడి పోటీగా పెట్టగలం. వైద్యం మీ రిపోర్ట్లు పెట్టగలను మీరు రుజువు చేస్తే అని కనుక మీరు రుజువు చేస్తే మీ మధ్యలో మీరు ఉంటారు కదా, Yes, ఆయన definitely. చెప్పటం నేను చెప్పటం కదా, గొట్ట నేను చెప్పటం అంటే ఆయన చెప్పటం. Hmm. ఇద్దరు కొట్టుకుంటే లాయర్లు చెప్తారు తీర్పులు, మీరు చెప్పండి, Yes. నేను వెళ్ళిపోతాను. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నా ఆస్తులు మొత్తం ఆయన రాసేసి వెళ్ళిపోతాను. Yes. లేకపోతే ఆయన భాస్కర్ హాస్పిటల్ మూసేయాలి, ఇది కూడా రాసుకుంటారు అగ్రిమెంట్. లేదా ఆయన హాస్పిటల్ మూసేసి ఆ డాక్టర్ ఎంబీబీఎస్ వదిలికి వెళ్ళిపోవాలి. Yes. ఈ రెండు మీరు అగ్రిమెంట్ రాయండి, నేను రెడీగా ఉన్నా. ఎస్ భాస్కర్ గారు, మీరు కూడా రెడీ అయితే సవాల్ విసిరారు వీరమాచినేని గారు. డెఫినెట్లీ స్టూడియోకి రండి, విత్ ప్రూఫ్స్తో రండి. మీరు తగ్గించినవి వీరమాచినేని గారు టెస్ట్ మనీతో మీ మ్యాచ్ అని మీరు కూడా తీసుకొని రండి. మీరే కాదు, మీకులాగా సవాల్ని స్వీకరించే వాళ్ళు ఎవరున్నా కానీ నేను విజయభాస్కర్ తగ్గించినట్లా వాళ్ళ వ్యవస్థ మొత్తం 150 తగ్గించినాయి. ఇక్కడ పాయింట్ ఇది మీరు కాదు, వ్యవస్థ మొత్తం, డాక్టర్ వ్యవస్థ మొత్తం కూడా మీరు అమెరికాలో తగ్గించినట్లే. 1954 జాన్ ఎక్కడైనా. గూట్ల గారి దగ్గర నుంచి చూపించిన నేను రెడీ. యా, ఎక్కడి నుంచి ప్రపంచం మొత్తం మీద కూడా టెస్ట్ మనీతో మ్యాచ్ అయ్యే వాటిని తీసుకురండి అంటూ కూడా వీరమాచినేని గారు చెప్తున్నారు. జబ్బులు తగ్గించిన వీరమాచినా ఎంబీబీఎస్ తేలిపోతే Yes. బేకామా ఎంబీబీఎస్ Versus తేలదు. అన్నది కూడా ఉండాలి ఖచ్చితంగా. సవాల్ని మీరు స్వీకరించినట్లయితే ఆస్తి మొత్తం ఆయనకి, అదేవిధంగా ప్రాక్టీస్ పదేసి ప్రాక్టీస్ వదిలేసి ఇది వెళ్ళిపోతారు రాసుకుంటా అగ్రిమెంట్. డెఫినెట్లీ. అండ్ మీరు కూడా మీ డాక్టరేట్ ని మూయిస్తారా అంటూ కూడా దీని నుంచి కానీ నేను తిరిగి వెళ్ళిపోతే నా పేరు చెప్పి మీరు మొహం వేయండి ఎక్కడ Yes. కనిపించిన. వీరమాచినేని గారి దీని నుంచి సవాల్ని నేను కానీ తిరిగి మీరు కానీ స్వీకరించినట్టయితే డెఫినెట్లీ విత్ ప్రూఫ్స్ తో రండి, టెస్ట్ మ్యాచ్ వాటిని తీసుకొని మా స్టూడియోకి రండి. ఎదురుగానే మీరు టైం డేట్ ని మీరే ఫిక్స్ చేయండి. ఖచ్చితంగా వీరమాచినేని గారు ఈ మాకు నెలలో- అందుబాటులో ఉంటారు. నెల టైం ఇచ్చారు, ఇప్పుడు మీరు సవాల్ని స్వీకరించినట్టయితే వ్యవస్థల మొత్తాన్ని కూడా తీసుకొని రండి అంటూ కూడా వీరమాచినేని గారు సమర్పిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ వీరమాచినేని గారితో. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే దీనికి వాచింగ్ ఆంధ్రప్రభ.